రాహు యొక్క నక్షత్రాల గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇంపార్టెంట్ టాపిక్ కూడా. రాహు నక్షత్రాల గురించి ఏం తెలుసుకుంటాము, అసలు ఏంటి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. రాహు అనగానే మ్యాక్సిమం పీపుల్కి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు రాహు నక్షత్రాలు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి ఇందులో. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అది ఏమిటి అంటే కనుక రాహు యొక్క నక్షత్రాల గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇంపార్టెంట్ టాపిక్ కూడా. రాహు నక్షత్రాల గురించి ఏం తెలుసుకుంటాము, అసలు ఏంటి, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. రాహు అనగానే మ్యాక్సిమం పీపుల్కి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు రాహు నక్షత్రాలు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి ఇందులో. మనము ఎంతో కాలం క్రితం, గుర్తుందో లేదో, చాలామంది ఆ పాయింట్ కూడా అంటారు, మీరు నక్షత్రాల గురించి కూడా చాలా వివరించారండి, బాగా వివరించారని చెప్పి. నేను ఏ గ్రహం ఏ నక్షత్రాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయా జాతకుడికి అన్న అంశం చెప్పాను నేను. ఇప్పుడు అదే విధంగా రాహు నక్షత్రాల్లో ఏ గ్రహాలు ఉంటే రాహుకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, రాహుకి ఇక్కడ నేను చెప్పేది ఆ గ్రహాలకు కాదు. క్లియర్ అవుతుందా పాయింట్? రాహు నక్షత్రాల్లో గ్రహం ఉందండి, అప్పుడు రాహు ఎలాంటి ఇంపాక్ట్ని ఇస్తాడా జాతకుడికి, ఇది అసలు ట్విస్ట్. చూద్దాం. మామూలుగానే రాహు మ్యానిపులేటివ్ ప్లానెట్ అని చెప్పుకుంటాం, ఎప్పుడు నెగిటివేనా? తప్పు కదా. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, నాకు చాలా ఇష్టమైన ప్లానెట్ రాహు. అర్థమైందా? ప్రతి ఒక్కరు ఇష్టపడే ప్లానెట్ కూడా రాహువే. ఈ 21st సెంచరీలో ఖచ్చితంగా చెప్పాల్సిందే, ఇందులో మొహమాటమే ఉంది. ప్రతి గ్రహం ప్రతి ఒక్కరికి ఇష్టమే, కానీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మీరు క్లాసులో ఒక టీచర్ అండి, అందరినీ సమానంగా చూస్తారని చెప్తారు టీచర్ కంపల్సరీ, కానీ ఒక స్టూడెంట్ మీద, ఎవరో ఒకరి మీద బెస్ట్ ఇంప్రెషన్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది, డెఫినెట్గా ఉంటుంది. అది కాదు అన్నా సరే నేనైతే నమ్ము. లేదండి, ఒక 40 మంది స్టూడెంట్లు ఉన్నారు, 40 మంది ఒకటేనండి, సేమ్ అండి, నాకు అబద్ధము. ఖచ్చితంగా ది బెస్ట్ స్టూడెంట్ ఒకళ్ళు ఉంటారు టీచర్కి, అలాగే స్టూడెంట్ కూడా బెస్ట్ టీచర్ ఒకళ్ళు ఉంటారు కంపల్సరీ. ఇంకో టీచర్ని కూడా ఇష్టపడచ్చు, అది సెకండ్ ప్లేస్ ఇవ్వచ్చు వాళ్ళకి, కానీ ఫస్ట్ ప్లేస్ కంపల్సరీ ఒకళ్ళు ఉంటారు. అలాగే ఈ గ్రహాలన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. నాకు అందులో ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు రాహుకి ఇస్తూ ఉంటాను నేను. ఎందుకంటే మనం ఎప్పుడు నెగిటివ్ మాట్లాడుకుంటాం రాహు గురించి. పాజిటివ్ ఏంటో తెలుసా అండి, మనకి దైవభక్తి పెరుగుతోంది, మనం డివోషనల్గా వెళ్తున్నాము అంటే అక్కడ రాహు పాత్ర కూడా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. డివోషనల్ తర్వాత నిరాశ, దైవభక్తి అనగానే కేతు అని చెప్తాం మనం. ఓకే ఫైన్, కేతు కూడా, కానీ రాహు పాత్ర కూడా ఉంటుంది అక్కడ, ఇది గమనించుకోవాలి. ఎందుకంటే అందుకే చూడండి, గురువుకి 5, 7, 9 దృష్టిలో ఎలా అయితే చెప్పామో రాహుకి కూడా 5, 7, 9 దృష్టిలో చెప్పాం. అంటే గురువుకు ఉండే పాత్ర రాహుకి ఇచ్చినట్టే కదా అక్కడ. ఎవరితో పోల్చాము అక్కడ చూడండి, మీకు అర్థమైందా? కాబట్టి రాహు గురించి ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడుకోకూడదు, పాజిటివ్లు కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ధనయోగాల్లో రాహు పాత్ర అంతా ఇంత కాదండి, విపరీత ధనయోగాలు ఇవ్వడంలో రాహు పాత్ర ముందుంటుంది. కానీ మరి ఆయన ప్రెషర్ పెడతారు, ఆయన తత్వం అది. వితౌట్ ప్రెషర్ సక్సెస్ అనేది ఎవరైనా, ఆయన తత్వం అది. కానీ ఆ సక్సెస్లో, ఆ గెలుపులో మజా ఉంటుంది. మామూలు గెలుపులో అంత మజా ఉండదు, అంత దమ్ముగా ఫీల్ అవ్వరు. ఇక్కడ మాత్రం చాలా భలే మేము రీచ్ అయ్యాం ఈ గోల్, రాహు మార్గదర్శులు ఇంత మంచి గోల్ రీచ్ అయ్యామని కసి పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు రాహు ఇంకా మంచి ఫలితాలను ఎప్పుడు ఇస్తాడంటే రాహు నక్షత్రాలను బట్టి కూడా ఉంటుంది. ఇంక చెప్పేస్తాను, ఇంక విషయానికి వచ్చేస్తాను, ఇంక ఇదంతా ఆపేస్తాను. రాహు నక్షత్రాలు ఏంటి అందరికీ తెలుసు. ఆరుద్ర, స్వాతి, శతభిషం. గుర్తుంచుకోండి, ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలు రాహు నక్షత్రాలు. రాహు ఏ వర్గ గ్రహము? శని వర్గ గ్రహము. కాబట్టి ఈ వీడియోలో, ఈ కంటెంట్లో నేను శని వర్గ గ్రహాన్ని ఏమీ తీసుకోను. ఎందుకంటే శని వర్గ గ్రహాలు రాహు నక్షత్రాల్లో ఉండడం మంచిదే, అది పక్కన పెట్టేసేయండి.
ఆ రాహు పొజిషన్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ నక్షత్రాల గ్రహాలు ఉన్నప్పుడు ఫైన్. ఇక్కడ రాహు శని వర్గ గ్రహాలు కాకుండా గురువర్గ గ్రహాలు రాహు నక్షత్రాల్లో ఉన్నప్పుడు రాహు పాత్ర ఎలా ఉండాలి, ఎలా ఉంటే రాహు మంచి ఫలితాలను ఇస్తాడు, ఇది నేను చెప్పేది. క్లియర్ అయిందా? ఇప్పుడు రాహు నక్షత్రాలు అసలు గ్రహాలే లేవు, అసలు ఈ టాపిక్ మీకు అవసరం లేదు. రాహు నక్షత్రాల్లో శని భగవానుడి యొక్క వర్గ గ్రహాలు ఉన్నాయి, అది అవసరం లేదు. రాహు నక్షత్రాల్లో గురువర్గ గ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు రండి, తీసుకోండి, మీ జాతకం పక్కన పెట్టుకోండి. ఉదాహరణకి రాహు నక్షత్రాల్లో ఒక్కొక్క గ్రహం గురువు దగ్గర నుంచి వచ్చేద్దాం. రాహు నక్షత్రాల్లో గురువు ఉన్నారు అనుకుందాం. ఆరుద్రలో కానీ, స్వాతిలో కానీ, శతభిషంలో కానీ. ఎలా ఉన్నప్పుడు రాహు ఎలా ఉంటే రాహు మహర్దశ విపరీతంగా యోగిస్తుంది అంటే రాహు ఎలా ఉండాలి, అప్పుడు రాహు మహర్దశ ఎలా యోగిస్తుంది అంటే ధన పంచమ భాగ్య లాభ స్థానాల్లో రాహు ఉండాలి. ధన పంచమ భాగ్య లాభ స్థానాల్లో రాహు ఉండాలి. అప్పుడు రాహు మహర్దశ ఎవరికైతే వస్తుందో అది ధనస్థానంలో ఉన్న, పంచమ స్థానంలో ఉన్న, భాగ్యస్థానంలో ఉన్న, లాభస్థానంలో ఉన్న రాహుకి చాలా మంచిది. రాహు విపరీతంగా యోగిస్తాడు అని చెప్పచ్చు. క్లియర్ అయిందండి పాయింట్. రాహు నక్షత్రాల్లో గురువు ఉన్నప్పుడు అమ్మో రాహు ధనస్థానంలో ఉన్నాడండి మీకు అని టక్మని చెప్పేయకూడదు. ఇబ్బంది పెడతాడండి, కుటుంబ స్థానం అండి, లేదా పంచమ స్థానం అండి, సంతానానికి ఇబ్బంది అండి, లేదా భాగ్యస్థానం అండి, మీకు పితృదోషాలు వచ్చాయండి, లేదా భాగ్యస్థానం పాడైపోయిందండి, లాభస్థానం అండి, చాలా ఇబ్బందులు పెడతాడండి, లేదా లాభస్థానంలో ఉంటే మీకు చెడు వ్యసనాలకు దారితీస్తాడండి ఆయన అంటే అవి వెంటనే చెప్పేయకూడదు. రాహు పొజిషన్ బట్టి, రాహు నక్షత్రాల్లో గురువర్గ గ్రహం ఉన్నప్పుడు, రాహు ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా రాహు యోగిస్తాడు. గురువు గురించి మాట్లాడలేదు ఇక్కడ నేను. రాహు విపరీతంగా యోగిస్తాడు. ఆ సమయంలో రాహు మహర్దశ రావడం చాలా చాలా మంచిది. క్లియర్ అయిందా పాయింట్? మరి రాహు తర్వాత కుజుడికి రండి ఒకసారి. కుజుడు రాహు నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఈ రాహు మీ జాతకరీత్యా లగ్నాత్తు, ఇందాక గురువుది కూడా లగ్నాత్తే మాట్లాడుకుంటున్నామండి, లగ్నాత్తు అని చెప్పడం మర్చిపోయాను. లగ్నాత్తు ధన పంచమ భాగ్య లాభ స్థానాల్లో ఉండాలి. అదే కుజుడు రాహు నక్షత్రాల్లో కనుక పడితే మీ జాతకంలో ఆ సమయంలో మీ యొక్క రాహు లగ్నాత్తు తృతీయ షష్టమాల్లో ఉండాలి. ఆ టైంలో విపరీతంగా యోగిస్తాడు రాహు. అసలు బేసిక్గానే రాహు తృతీయ షష్టమాల్లో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. అవి ప్రతిసారి ఉండకపోవచ్చు. ఇలా ఉన్నప్పుడు రాహు బాగా యోగిస్తాడు. రవిని తీసుకున్నప్పుడు రవి కనుక రాహు నక్షత్రాల్లో ఉన్నట్లయితే ఇదే రాహు మీకు జన్మ లగ్నంలో ఉండాలి. అప్పుడు సప్తమ కేతువు, అది మళ్ళీ వేరే ప్రాబ్లం అవుతుంది. కానీ ఇక్కడ లగ్నంలో రాహు యోగించి తీరుతాడు. లగ్నంలో రాహు ఖచ్చితంగా యోగించి తీరుతాడు. ఇలాగా లగ్నంలో రాహు ఉంటున్నప్పుడు, పంచమంలో రాహు ఉంటున్నప్పుడు, భాగ్యంలో రాహు ఉంటున్నప్పుడు అక్కడ మీకు ఏంటంటే కంగారు టెన్షన్ పడతారు, ఈ స్థానాలు పాడవుతున్నాయా అని చెప్పి. అందుకే ఆ నక్షత్రాల్లో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి. రాహు నక్షత్రాల్లో ఇది ఇంపార్టెంట్. తర్వాత అయిపోయింది కదా, గురువు కుజుడు రవి ముగ్గురు అయిపోయింది. చంద్రుడు, ఇప్పుడు ఇదే చంద్రుడు రాహు నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఈ రాహు లగ్నాత్తు చతుర్థంలో ఉండాలి. పైగా అదే చతుర్థంలో చంద్రుడు దిగ్బలం చెందుతాడు. అలా రాహు చతుర్థంలో ఉన్నప్పుడు అర్ధాష్టమ రాహు అండి, మీకు ఇంక ఇబ్బందులండి ఇలా చెప్పేస్తారు. తప్పది. చతుర్థంలో అలాంటి సమయంలో రాహు ఉన్నప్పుడు వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ అవుతారు. చూసుకోండి, విపరీతంగా కొంటారు భూములు. కొంతమంది మాకు చతుర్థంలో రాహు ఉన్నాడండి, బలానా జ్యోతిష్యులకు చూపించాము, అర్ధాష్టమ రాహు అండి ఇబ్బంది అన్నారు, కానీ మేము ఆ టైంలో ల్యాండ్లు కొన్నామండి విపరీతంగా.
లేదా మాకు మాస్ ఫాలోయింగ్ పెరిగిందండి, నాకు రాజకీయంగా ఎదగడానికి దోహదపడింది రాహువేనండి, దోహదపడడానికి కూడా కారకుడు రాహు అండి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఎస్, అందుకే చాలా డెప్త్గా స్టడీ చేయాలి ఆ పాయింట్స్. మనం రాహు విషయంలో మరీ స్టడీ చేయాలి. ఇది ఎవరికండి జాగ్రత్త పడాల్సిందే అంటే, ఎవరికైతే రాహు మహర్దశ జరుగుతుందో వాళ్ళు, రాహు మహర్దశ రాబోతుందో వాళ్ళు. రాహు మహర్దశలో ఎంటర్ అవుతున్న వెంటనే మీ రాహు పొజిషన్ ఎలా ఉంది, రాహు నక్షత్రంలో ఏమైనా గ్రహాలు ఉన్నాయా, ఆ రాహు పొజిషన్ ఎలా ఉంది, ఇది మీరు చెక్ చేసేసుకోవాలి. చాలా బాగా యోగిస్తాడు రాహు ఆ టైంలో. క్లియర్ అయిందండి పాయింట్. మరి మిత్రవర్గ గ్రహాలు ఉన్నప్పుడు అండి రాహు నక్షత్రాల్లో రాహు పొజిషన్ చూసుకోండి. మిత్రగ్రహాలు ఉన్నప్పుడు రాహు పొజిషన్ చూసుకోండి, ఇబ్బంది ఏముండదు. మిత్రగ్రహాలు రాహు నక్షత్రంలో ఉంటే మంచిది, అటు ఆ గ్రహాలకి మంచిదే, ఇటు రాహుకు కూడా మంచిదే. కానీ రాహు పొజిషన్ ఇంపార్టెంట్. ఆ టైంలో గురుదృష్టి రాహు మీద ఉండడం చాలా మంచిది. క్లియర్ అయిందండి. ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి, రాహు మీద గురుదృష్టి ఉన్నంతసేపు రాహు మీకు ఎటువంటి ఇబ్బందుల్ని పెట్టలేరు. ఒక మేజర్ పాయింట్ ఇది. గురుదృష్టి ఉండాలి రాహు మీద. లేదు అంటే కనీసం గురుదృష్టి లేదు అనుకుంటే తర్వాత గురుదృష్టి బలం వేరు, తర్వాత బలాలు వేరు. ఆటోమేటిక్గా నైసర్గిక శుభగ్రహాలు శుక్రుడి దృష్టి కానీ, పూర్ణచంద్రుడి దృష్టి కానీ, క్షీణచంద్రుడు అవ్వకూడదు, మళ్ళీ పూర్ణచంద్రుడి యొక్క దృష్టి కానీ, శుభుడైన బుధుడి యొక్క దృష్టి కానీ ఉంటే కూడా పర్వాలేదు, రాహుకి పర్వాలేదు, అంతే. అంత నెగిటివిటీ ఉండదు, కానీ పర్వాలేదు, ఒక శుభగ్రహ దృష్టి పడింది కాబట్టి. అందుకే ఎప్పుడూ కూడా జాతక చక్రంలో రాహు పొజిషన్ను చూసుకోవాలి మీరు. పైగా ఛాయాగ్రహము ఇబ్బంది పెట్టే స్థానంలో ఉంటే రాహు ఖచ్చితంగా ఆయన డ్యూటీ ఆయన చేసేసుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ గమనించుకుంటే ఏ గ్రహం డ్యూటీ ఆ గ్రహం చేసేసుకుంటుందండి. ఇప్పుడు మన డ్యూటీ మనం చేయమా, పొద్దున్నే లేస్తాము, మన పనులు పూర్తి చేసుకుంటాము, పరిగెడతాము. ఇంకా మనకి ఏ పనులు అయితే ఉంటాయో పనులకి, ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉద్యోగాలకి, వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారాలకి, ఇంటి పనులు చేసుకునే వాళ్ళు ఇంటి పనులకి, అంతే కదా. ఇక రాహు ఏ జాతకులను అయితే ఇబ్బంది పెడుతున్నారో, ఆయన ఏ జాతకులైతే రాహు మరద చాలా ఇబ్బందికరంగా ఉంటుందో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే కంపల్సరీ చేసుకోవాలండి వాళ్ళు పరిహారం. అంటే రాహు ఆషామాషి కాదు. పైగా మీకు ఆయన 18 సంవత్సరాలు ఉంటారు జాతక చక్రంలో. ఎప్పుడు కూడా రాహు బాగుండాలి. అందుకే జాతకంలో రాహు కనుక బాగుంటే మీరు సాధించే విజయాలు కూడా చాలా బాగుంటాయి. మరి ఇంకా చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే, ఎవరికైతే రాహు ఇబ్బంది పెడుతున్నారో ఆయన దీనికి సింపుల్ అండి. ప్రతి శుక్రవారము కూడా మీరు ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళండి, ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి, మీ పనికి మీరు వెళ్ళిపోండి. లేదు సాయంత్రం వెళ్ళారు ఇంకా హ్యాపీ, స్నానం చేసేయండి, మీరు పని నుంచి వచ్చాక ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. కుదిరితే అక్కడే కూర్చొని చదువుకోవాలి, లేదా ఇంటికి వచ్చేసిన తర్వాత కూర్చొని చదువుకోవాలి. ఇంటికి వచ్చేస్తే కనుక అక్కడే కూర్చొని చదువుకుంటే ఫైన్, లేదు ఇంటికి వచ్చి చదువుకుంటే కనుక ఇంటికి వచ్చిన తర్వాత శుక్రవారం రోజు నేతి దీపారాధన చేసి, ఇది కొంచెం బలాన్ని ఇస్తుందండి. నేతి దీపారాధన చేసుకుని, నిత్య దీపారాధనే నెయ్యి పోసి చెయ్యాలి. 3 ఒత్తులు వేయాలి 2 ప్రమిదల్లోనూ. 6 ఒత్తులు వస్తాయి ప్రమిదల్లో. అది ఒత్తులు వేసి దీపారాధన చేసి మీరు ఈ మహిషాసుర మర్దినికి సంబంధించిన స్తోత్రాన్ని చదువుకోవాలి. మహిషాసుర మర్దినికి సంబంధించిన స్తోత్రము, అది ఏదైనా పర్వాలేదు. మీకు ఏమైనా లలితా సహస్రనామ పుస్తకం ఉంటే అందులో ఉంటాయి, లేదంటే మీకు ప్రతిదీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో దొరికేస్తాను. ప్రతి శుక్రవారం ఇది చెయ్యండి. ఇది మాకు అర్థం అవ్వట్లేదండి అనుకున్న వాళ్ళు మాత్రము దీపారాధన చేసిన తర్వాత దుర్గాష్టకాన్ని చదువుకోండి. కనీసం దుర్గాష్టకము ఎన్నాళ్ళు చెయ్యాలండి అంటే, ఇన్నాళ్ళు అని కాకుండా ఇలా శుక్రవారాలు చేస్తూ ఉండండి. మీకు మెరుగైన ఫలితాలు వచ్చేస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మీకు. ఆ టైంలో
కుదురుతున్నప్పుడు చేస్తూ ఉండండి. ప్రతి శుక్రవారం కాకపోయినా కుదురుతున్నప్పుడు చేస్తూ ఉండండి, కానీ వదలద్దు. తర్వాత మీరు రిజల్ట్స్ చూసుకోండి. అసలు మిరాకిల్ అనుకుంటారు మీరే. ఏంటి ఈ పొజిషన్ నుంచి నేను ఈ పొజిషన్కి మారానా, ఒక మంచి పొజిషన్లోకి నేను వచ్చానా అని మీరే ఆశ్చర్యపోతారు. ప్రయత్నించి చూడండి. ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన సుఖనో భవంతు. శుభం.